రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుణ్యమాని మహేశ్వరం కోర్టుకి హాజరైన సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. కేవలం ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడినందుకు, ప్రజలకు నిజాలు తెలియజేసినందుకు అధికారంలో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై కక్ష కట్టి తన అనుచరులతో అనేక దొంగ కేసులు బనాయించారని తనకిచ్చిన అపురూపమైన కానుక అని అన్నారు. కోర్టుకి హాజరై అవడం ఇదే మొదటిసారి. ఒక మహిళనైనా నన్ను రకరకాలుగా వేధిస్తున్న ఘనత సబితా ఇంద్రారెడ్డికి దక్కుతుందని విమర్శించారు. పన్నెండు కేసులు. ఒకటేమో జీహెచ్ఎంసీతో పోరాడినందుకు, జీహెచ్ఎంసీలో నిధులు రావట్లేదని జీహెచ్ఎంసీ ఆఫీస్లో పోరాడినందుకు ఒక కేసు. విఎం హోమ్ లో షూటింగ్ అవుతుంది, అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పకుండా పిల్లలను పక్క రూమ్ లో పెట్టేసి నీ డబ్బుల కోసం షూటింగ్లు చెప్పించుకుంటున్నావు, షూటింగ్లు ఆపేయండి అని ప్రశ్నించినందుకు నా పైన కేసులు. నా ప్రజలు కడుతున్న నిధులకు పన్నులకు తగ్గట్టుగా నిధులు రావట్లేదు, నా ప్రజలకి డ్రైనేజీలు పొంగుతున్నాయి, నాలాలు పొంగుతున్నాయి, మ్యాన్ హోళ్లు కుంగిపోతున్నాయి, రోడ్లు కూలిపోతున్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, పాఠశాలలలో స్కూల్స్లలో క్లాస్ రూమ్స్ లేవు, బెంచులు లేవు, తిండి లేదు, నీళ్లు లేదు, విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు, పుస్తకాలు లేవు. ప్రశ్నించినందుకు మిగతా 8 కేసులు సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ అనుచరులతోటి కంప్లైంట్ ఇప్పించి మరి దగ్గర